ఎంత ఉండాలి క్వాంటిటీ అంటే దొరికిన వ్యక్తిలో అంటే దానికా అంటే అది 30 ml 30 మనం ఊదినప్పుడు 30 దాటింది అనుకోండి వాడు బుక్ అయినట్టే. కొంతమంది 300 కూడా దొరుకుతాయి కదా. ఓ చాలా అంటే 100 దాటిందంటే అబ్నార్మల్ అది. 100 దాటిందంటే అబ్నార్మల్. అది ఎంత తాగితే దొరుకుతుందండి? ఒక బీర్ తాగితే 30 వస్తుందా? ఒక క్వార్టర్ వేస్తే 30 వస్తుంది? అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒక బీర్ తాగితే మీకు రాకపోవచ్చు, నేను ఒక బీర్ తాగితే నాకు రావచ్చు. ఎందుకు? అది మన బాడీలో ఇంటెస్టైన్ సిస్టమ్స్ అన్ని. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉందనుకోండి నా బాడీ, అసిడిటీ ఉన్న నా బాడీ ఎక్కువ వస్తుంది. అసిడిటీ ఏం లేదు, మీకు మంచి స్వీకరించే శక్తి ఉందనుకోండి తక్కువ వస్తుంది మీకు. అచ్చా. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు కదా, ఒక బీర్ తాగాను. అది డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక బీర్ ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. శాస్త్రమే అది. అందరికీ ఒకలానే పని చేయాలని ఇప్పుడే నేను ఉదయం తాగాను రాత్రి నాకు ఒక్కసారి వస్తుంది, నిజం కూడా కొద్దిగా లేట్ అయినా వస్తుంది. అసిడిక్ బాడీ ఉంటే కొద్దిగా లేట్ అయినా వస్తుంది. కాబట్టి ఆ కొంత డిస్క్రియేషన్ తీసుకుందామా అని అనుకుంటే మాకు డిస్క్రియేషన్ అవకాశం ఇస్తే మళ్ళీ తప్పుదారి పడుతుంది ఇది మా వాళ్ళకి. ఇప్పుడు పోలీసులకి తాగిన తర్వాత పోలీసులకు దొరకకుండా వెళ్ళంటే ఎంత తాగమంటారు? జనరల్గా 1.5 పెగ్ అయితే రాదండి. 1 పెగ్ రాదు. అంటే 1 పెగ్ మీన్స్ 60 mg వరకు రాదు జనరల్ బాడీ. అంటే రాదు అంటే ఏదో సైంటిఫిక్గా చెప్పినట్టు కాదు. రాదు అంటే మళ్ళీ అదే సేమ్ ఇంకొక బాడీకి వస్తుంది. అదే జనరల్గా అయితే ఈ 2 పెగ్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. బీర్ తాగితే బీర్ ఇంకెక్కువ వస్తుంది. బీర్ అసిడిక్, అది ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వస్తుంది. అసలు తాగకుండా ఏ ప్రాబ్లం లేదు. అసలు ఏ ప్రాబ్లం లేదు.